కాదు. నాకు కూడా అనిపించింది. టైం 6:40 అవుతుంది. అందరూ ప్రివ్యూ రూమ్ కి వెళ్దాం. నువ్వు పెట్టినానా? అవును నిజమే. ప్రివ్యూ వేయడానికి ఇంకా టైం పడుతుందని నాకు అనిపిస్తోంది. కానీ కరెంట్ అసలు 7 గంటలకల్లా సిద్ధం అవుతుందని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రివ్యూ 11 గంటలకి సిద్ధం అవుతుంది అని నాకు చెప్పారు. ఏంటి అంత టైం పట్టేస్తుందా? నాకేమీ పర్వాలేదు, ఎందుకంటే నాకు ఈరోజు ఏ పని లేదు, అటు ఇటు తిరగడం మాత్రమే. రాత్రంతా నిద్రపోలేదా? మళ్ళీ మహోజన్ గారితో కూర్చున్నావా? అవును. ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఏంటి సమస్య? 11 గంటలకి అంటే నాకు ఫ్లైట్ ఉంది. అంతవరకు నాకు కుదరదు. ఒకవేళ నేను ఇక్కడ ఉండకపోతే అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అయితే పిల్లల్ని నా రూమ్ లో పర్వాలేదంటే నేను చూసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు లెక్క సేమ్ అయ్యి ఇక్కడ దగ్గరలోనే నా రూమ్ ఉంది. ప్రివ్యూ మొదలయ్యే వరకు అక్కడ పడుకుంటారు. తర్వాత వాళ్ళని కారులో ఇంటి దగ్గర దింపేస్తాను. సరే, మీకేమీ ఇబ్బంది లేదు కదా? ఏంటి పిల్లలు వీడి రూమ్ లో పడుకుంటారా? ఆ రూమ్ చాలా చెత్తగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉంటుంది. స్వీట్ తినిపించుకోండి. ఉంటుంది కదా. సరే, ఉండాలో లేదో పిల్లలే డిసైడ్ చేసుకుంటారు. నువ్వు తినిపి. నిజమే, సోమవారం స్కూల్ కి వెళ్ళిన తర్వాత మిగతా వాటితో చెప్పొచ్చు. ఏమంటావు బానా? సరే, ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పండి. అయిపోయింది.